చాలా సందర్భాల్లో ఐటీ ఎంప్లాయీస్‌ని వాళ్ళని చూస్తూ ఉన్నామండి. విపరీతమైన లోన్స్ వాళ్ళు ఎక్వైర్ చేసుకుంటున్నారు. ట్రేడింగ్‌లో అని అండ్ వేరే ఇన్వెస్ట్‌మెంట్స్, రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి బోలెడన్ని డబ్బులు పోగొట్టుకొని విపరీతమైన అప్పులయ్యి నెక్స్ట్ ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో ఎండ్ అవుతున్నారు. ఓకే. చాలామంది అసలు ట్రేడింగ్ అవగాహన లేకపోయినా కానీ దాంట్లో ఎఫ్&ఓస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని వేరే థింగ్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసి బోలెడన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏదైతే శాలరీ వస్తుందో దానికి 2x అంటే రెండింతలు పైన ఈఎంఐస్ కడుతూ ఉన్నారు. వేరిన్ వాళ్ళ సర్వైవల్ కూడా అంటే బతకడానికి కూడా వాళ్ళకి చాలా కష్టమైపోయిన సందర్భాలు చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా చేసేదేం లేక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఈ అప్పుల్లోంచి నేను బయటికి పడలేను అని చచ్చిపోవాలని అనుకుంటున్నారు. లేదండి, డెఫినెట్లీ మనం కోర్ట్‌ని అప్రోచ్ అవ్వచ్చు. అయితే ప్రాపర్ రీజన్స్ ఉండి మీరు నిజంగా ఇలాంటి డిప్రెషన్, సూసైడల్ ఇంటెన్షన్స్‌లోకి వెళ్తున్నారు, అటువంటి మెంటల్ సిక్నెస్తోని బాధపడుతున్నారు అంటే డెఫినెట్లీ వీ కెన్ అప్రోచ్ కోర్ట్ అండ్ వీ కెన్ టేక్ టైమ్.